హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్లుకి సంబంధించి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందా? ఇప్పుడు చాలామంది రెగ్యులర్‌గా మనకు ఎక్కువ కామెంట్స్ దేని గురించి రావడం జరుగుతుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందన్న లిస్ట్ 2లో ఉన్నాం. ఇల్లెప్పుడొస్తుంది? అయితే మనం చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ ఎల్2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికీ కూడా చేంజెస్ అనేది కాలేదు. అదే స్టార్టింగ్ ఏదైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉందో ఇప్పుడు కూడా అదే చూపిస్తుందన్నమాట. ఇక లిస్ట్ 1లో మాత్రం రకరకాల స్టాటస్‌లు మనం ఇదివరకు లైవ్‌లో వీడియో చేసాం. చాలా వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు మీరు మన ఛానల్‌లో. ఇప్పుడు కూడా ఎవరికైతే ఫస్ట్ విడత అయిపోయిందో సెకండ్ విడతకు సంబంధించి రీసెంట్‌గా కొంతమందికి ఎంపీడీఓ గారైతే అప్రూవల్ చేశారు. వాళ్ళకు కలెక్టర్ పెండింగ్ అని చూపిస్తుంది. వాళ్ళకు త్వరలోనే మంజూరు పత్రాలు కూడా పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో లీస్ట్ 2 వాళ్ళకి మాత్రం టైం అయితే పడుతుందండి. రీసెంట్‌గా కొన్ని డబుల్ బెడ్‌రూమ్‌లు అయితే లాస్ట్ మంత్ కొంతమందికైతే పంపిణీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా పంపిణీ చేస్తారు. ప్రజెంట్ రీసెంట్‌గా కలెక్టర్ ఆఫీస్‌లో అయితే కొంత ఫైల్ అయితే రెడీగా ఉందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం. అది కలెక్టర్ అప్రూవల్ అయిన వెంటనే ఈ డబుల్ ఇల్లు అయితే పంపిణీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి. బట్ కలెక్టర్ ఎప్పుడు అప్రూవల్ చేస్తాడు, ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ఇంకా మనకైతే తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికి కూడా జూన్‌లోనే అసలు పంపిణీ చేస్తామని చెప్పారు. జూన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జూలై అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ జూలైలో అన్నా ఈ డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. రీసెంట్‌గా మనకి ఇంకొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించాలని చెప్పేసి వాళ్ళు రీసెంట్‌గా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారో దానికి సంబంధించి కూడా వేగంగా పనులైతే పూర్తి చేసుకున్నారు. గత ప్రభుత్వం ఎలాగైతే నిర్మించిందో G+10, 9 అదేవిధంగా G+9 విధానంతో లేదంటే G+10 విధానంతో 10 అంతస్తులతోటి ఇళ్ళు అయితే నిర్మించి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి స్థలాలు కూడా సేకరించారు. దానికి సంబంధించిన ఏదైతే ఉంటాయో ఫార్మాలిటీస్ అవన్నీ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.